ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇంకా వివరంగా చెబుతున్నారు పరమాత్మ. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానము. మానవుడు పవిత్రుడిని చేయటంలో జ్ఞానమును మించినది ఏదీ లేదు. మానవునిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేదే జ్ఞానము. అటువంటి జ్ఞానమును యోగసిద్ధిని సాధించిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు. మనకు కనిపించేది ఈ దేహం. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానము, పవిత్ర జలాలతో స్నానము, పరిశుభ్రంగా ఉండటం, పూజలు వ్రతాలు చేయటం మొదలగునవి చేస్తాము. కానీ మనసుకు పట్టిన మకిలను వదల్చటానికి విహిత కర్మ, ఆచరణ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము ఇటువంటి సాధనములు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటిలోకి జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు. స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి. జ్ఞానం కలగటానికి గురువు, దైవము కేవలం తమ వంతు సాయం అందిస్తారు. కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారు చేసుకోవాలి. అందుకే స్వయం అనే పదాన్ని వాడారు. జ్ఞానం సంపాదించటానికి ముందు కర్మయోగమును చక్కగా అవలంబించాలి. నిష్కామ కర్మను అనుష్ఠించాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. చిత్తశుద్ధి కలగాలి. అప్పుడే జ్ఞానం సంపాదించటానికి అర్హుడు అవుతారు. ఈ జ్ఞానం ఎక్కడ పుడుతుంది అంటే ఎవడి హృదయంలో వాడికి జ్ఞానం పుడుతుంది. ఒకరి హృదయంలో పుట్టిన జ్ఞానము మరొకరికి పంచటం కుదరదు. ఎవరికి వారే జ్ఞానం సంపాదించి అనుభవించాలి. ఈ జ్ఞానం రావటానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొద్ది కాలంలోనే రావచ్చు. చిత్తము ఎప్పుడూ నిర్మలమై జ్ఞానం సంపాదించటానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనలను బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతకాలము సాధన చేశాను, ఇంకా నాకు జ్ఞానం రాలేదే అని బాధపడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి, ఓపికగా ఉండాలి. ఎవరి ప్రయత్నమును బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉంటే గాని బయటికి రాడు. ఇది అంతే. మొక్క మాను కావటానికి ఎంతో కాలం పడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మలు చేస్తూ, ప్రాణాయామం లాంటి సాధనలు చేసి, ఇంద్రియ మనో నిగ్రహములను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞానము తప్పకుండా కలుగుతుంది. 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరాయణోరథ
परसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिं అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలవాడు, నిష్ట కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము లభించిన తరువాత పరమ శాంతిని పొందుతున్నాడు. జ్ఞానము పొందటానికి ముఖ్యమైన 3 లక్షణములను ఆ జ్ఞానము పొందిన తరువాతే కలిగే లాభమును వివరించారు పరమాత్మ. మొదటిది శ్రద్ధ. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యము. ఒక్క జ్ఞానము సంపాదించటానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసిన, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పనిచేసిన, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకం ఉండాలి. అంతేకాని అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం ఉండకూడదు. వస్తుందో రాదో అనే సందేహం కూడా ఉండకూడదు. తప్పక వస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణం అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలం కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పరః అంటే తదేక నిష్ట, ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయటం వలన విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఎవరూ మనలను నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యము సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుంచి మరల్చి ఆత్మ విచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఉదాహరణకు గీతాజ్ఞాన యజ్ఞముకు వెళ్ళాము, ఏదో చెప్పారు విన్నాము అని కాకుండా ఏకాగ్రతతో వినాలి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్నదానిని మననం చేసుకోవాలి. మనసుకు పట్టేటట్టు చేసుకోవాలి. అవి ఆచరణ యోగ్యము అవునో కాదో విచారించాలి. వీలైతే ఆచరించాలి. ఏదైనా సందేహాలు ఉంటే గురువులను అడిగి తీర్చుకోవాలి. ఇలా చెయ్యాలి. కానీ ఆయన ఏదో చెప్పాడు, మనం ఏదో విన్నాంలే, ఇదేమన్నా మనకు వీలయ్యేదా ఏమన్నా అని అనుకుంటూ వెంటనే మరచిపోకూడదు. ప్రస్తుతానికి వస్తే విద్యార్థులు చాలామందికి చదివే చదువు మీద నిష్ట ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టీవీ, పక్కనే సెల్ ఫోను. ఈ పురాణాల కాలంలో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయటానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలను పంపేవాడని విన్నాము. ఆ రోజుల్లో మానవుల ఏకాగ్రతను భగ్నం చేయటానికి ఇంద్రుడు స్మార్ట్ ఫోన్ను కనిపెట్టి మన మీదకు వదిలాడు. అందులో ఫేస్బుక్, వాట్సప్ అన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాస్ ర్యాంకు ఖాయం. కానీ ఈ రహస్యం తెలుసుకోలేక క్వశ్చన్ బ్యాంకుల మీద, వేలకు వేలు ట్యూషన్ల మీద ఆధారపడుతుంటారు. క్లాస్ రూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే
తెలియని విషయాలను మర్నాడు టీచర్ను కానీ లెక్చరర్ను కానీ అడిగి చెప్పించుకుంటే అది మెదడులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది, పరీక్షలలో ఎంతో సాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం. మూడవది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి, ప్రాపంచిక విషయములలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియములు చూసిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరటానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలం అవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గాని సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేక నిష్ఠ, ఇంద్రియ నిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానం: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువైంది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పై విధంగా ప్రయత్నిస్తేనే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం, అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించారు పరమాత్మ. హరే కృష్ణ.